పుల్లారావు గారు, ఇది ఇలా ఉండగా ఇవాళ పొద్దుటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఒక సెన్సేషన్ అనుకుంటే 4 ఏళ్ల క్రితం పాస్ చేసినటువంటి సిఏఏ చట్టం, దాన్ని రూల్స్ మరి 4 ఏళ్ళు ఎందుకు పట్టిందో తెలియదు. ఇవాళ దాని రూల్స్ని ఫ్రేమ్ చేస్తూ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పరిస్థితి ఏంటి అది? ఇది దీని మీద కూడా అది 4 ఏళ్ల క్రితం దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది. 2019లో డిసెంబర్లో కొత్త ప్రభుత్వం NDA 2 ఫామ్ అయిన తర్వాత సిఏఏ తీసుకొచ్చారు. 4 ఏళ్ళు ఎందుకు పట్టి ఉండొచ్చు? ఇవాళ నుంచి దాని ఇంప్లిమెంటేషన్ తేటలో వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి తప్పకుండా వేరే ఉద్దేశాలంటే మనం ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం అనే లేకపోతే బీజేపీ అవునే దేవగౌడ అవునే, వాళ్ళు దేశానికే ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారని మనం భావించాలి. వాళ్ళు కొన్ని పనులు చేయకపోవచ్చు కానీ చేసే పనులు నేషనల్ ఇంట్రెస్ట్ అని మనం భావించాలి, ఏ పార్టీ అయినా. ఎందుకంటే అలాంటి సెంటిమెంట్ అందరికీ ఉన్నదని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ థింగ్ 4 సంవత్సరాల క్రితం ఇందాక నేను బాగా చెప్పాను, బ్యాడ్లీ డ్రాఫ్టెడ్ లా. ఈ లా కొద్దిగా ఒక్క మాట ఇంకొక వర్డ్ కలిపి ఉంటే అసలు కాంట్రవర్సీ లేదు. ఆబ్జెక్టివ్ ఏంటి? దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్ ఇతర దేశాల నుంచి రాకూడదు పర్మిషన్ లేకుండా, అది మెయిన్ ఆబ్జెక్టివ్. రెండోది ఏంటంటే అది కొంతమందికి ఇష్టం లేదు. ఆ కారణాలు అందరికి తెలుసు, కొంతమందికి ఇష్టం లేదు. ఇవాళ అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, బీహార్లో 1950లో అక్కడి నుంచి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళు 5%, 4%, 6% పాపులేషన్ ఉంటే ఇప్పుడు 35% అయిపోయారు. అది పర్వాలేదు మనకి. ఆ పాపులేషన్ మనం ఈ కంట్రీ వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ట్రాఫిక్ లేదు. భారతదేశం నుంచి పక్క దేశాలకు ఎవరు వెళ్తలేదు. నేపాల్కి వెళ్తలేదు, శ్రీలంకకి వెళ్తలేదు, పాకిస్తాన్కి వెళ్తలేదు, బంగ్లాదేశ్కి వెళ్తలేదు, బర్మాకి వెళ్తలేదు. అది వచ్చిన ప్రాబ్లం. ఈ పాపులేషన్స్ తో అది నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంట్రెస్ట్ గా చూడాలి కానీ రిలీజియస్ కన్నుతో చూడకూడదు. నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చుని వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ వైలెన్స్ వచ్చినా ఎవరు చెప్తున్నారు, ఎవరు చేస్తున్నారు మనకి ఎలా తెలుస్తుంది? ఆధార్ కార్డు బోర్డర్ లో చిత్తగోంలోనే ఇచ్చేస్తున్నారు. ఆ మషిన్ తీసుకెళ్లి అక్కడ గుద్దేస్తున్నారు. ఆధార్ కార్డు బస్ ఎక్కి త్రిపురలో అక్కడి నుంచి చిన్నగా హైదరాబాద్. 2 ప్రశ్నలు సార్. మీరు చెప్పిన దానిలో ముస్లింలు తప్ప మిగతా ఎవరైనా సరే 2014 అది కలపాలి. నేను అన్న మాట ఏంటంటే మిగతా వర్ణాలతో, మిగతా రిలీజియన్స్ తో పాటు ముస్లిమ్స్ కూడా ప్రాసిక్యూటెడ్ ఉంటే వాళ్ళు కూడా మనం ఇవ్వాలి, తప్పేం లేదు. ఆ మీడియాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అది అక్కడ చాలా ఈ యాక్ట్ డ్రాఫ్టింగ్ లో ఒక ఘోరమైన తప్పు చేశారు గవర్నమెంట్. అది మాత్రం క్లియర్ గా ఉన్నది. ఇంకో పాయింట్ యాడ్ చేస్తా, మనకి ఈవేళ ఫార్ములాస్ కూడా ఇలాగే చేశారు, పాస్ చేస్తారు. సెప్టెంబర్ 10వ 11వ తారీఖు డిస్కషన్ లేకుండా అదో 10 డిస్కషన్స్ 10 రోజులు పెడితే అందరూ ఒప్పేసుకున్నారు. అది చేయకుండా గవర్నమెంట్ హేస్ట్ వల్ల ఒక మంచి నెసెసిటీ సెక్యూరిటీ మెజర్ ఇక్కడ కాదు పుల్లారావు గారు, ఇది పార్లమెంట్ లో చర్చ, ఆ స్టేజ్ అంతా అయిపోయి 4 ఏళ్ళు అయిపోయింది. రూల్స్ ఫ్రేమ్ చేయడానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టింది? అదే ఈవేళ వాళ్ళు ఏమన్నారంటే, ఇందాక ఒక అరగంట క్రితం ఒక బీజేపీ లీడర్ ఉన్నారు, మా 2019 మేనిఫెస్టోలో ఉన్నది, అది మేము ఇంప్లిమెంట్ చేస్తా అన్నాం, చట్టం పాస్ చేశాం, అనౌన్స్ చేసాం, రూల్స్ అనౌన్స్ చేసాం, లేకపోతే మాకు ఇబ్బంది వస్తుంది, మేము ఆల్రెడీ పాస్ చేసిన చట్టం. అది 4 సంవత్సరాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారంటే యాజిటేషన్స్ అవి వస్తాయి, వస్తే కాసుకోవటం, ఎంబారస్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి జరిగినప్పుడు ఇక్కడ ఎంబారస్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. G20 జరగబోతున్నప్పుడు అప్పుడు ట్రంప్ విజిట్ లో అల్లర్లు చేశారు. తెలిసి ఇప్పుడు ఏమన్నారంటే, నువ్వు అల్లరి చేస్తే చేయి, తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దాం, నువ్వు చేస్తే అల్లరి. ఇప్పుడు కాంగ్రెస్ మరొకల్లో కేవలం ఎన్నికల్లో 4 ఏళ్లు ఊరుకొని ఎన్నికల ముందు ఇది రిలీజ్ చేయటం వల్ల బెంగాల్లోను, అస్సాంలోను కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ లబ్ధి కోసం చేశారు విమర్శ వస్తుందిగా. మరి 100% రాజకీయ లబ్ధి ఉంటుంది. ఎందుకు ఒక పాలిటిషియన్ ప్రతి మాట ఉండదా? ఇప్పుడు బీజేపీయే కాదు, మిగతా పార్టీస్ కూడా మాట్లాడేది అంత పాలిటిక్సే కదా. వాళ్ళు లేకపోతే దాన ధర్మాలకి ఎన్జిఓస్ కాదు కదా. ప్రతి మాట పాలిటిషియన్ చెప్పేది పాలిటిక్స్ లబ్ధికే. పొలిటికల్ లబ్ధి కోసం నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కలిసింది, కానీ పాస్ చేశారు అన్నదంటమ్మా. డ్రాఫ్టింగ్ సరిగ్గా చేయలేదు, పాస్ చేశారు, అనవసరంగా కాంట్రవర్సీ చేశారు. ఆ సింగిల్ వర్డ్ ఇన్క్లూడింగ్ ముస్లింలు అంటే అయిపోయింది. అది పెట్టి ఆ వంక పెట్టి మమ్మల్ని ఏదో పెట్టారు. అది గవర్నమెంట్ తప్పని నేను చెప్తున్నా. ఓకే, రైట్ సార్. గౌరీశంకర్ గారు దీని మీద అంటే 4 ఏళ్ల క్రితం ఏదో ఒక మంచి చర్చ
సరైన చర్చ జరిగిందా లేదా వేరే అంశం, కానీ పార్లమెంట్లో చట్టం ఫామ్ అయిపోయింది, చట్టం చేశారు. 4 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఇప్పుడు ఎన్నికల ముందు రేపు 14-15 నోటిఫికేషన్ వస్తుంటున్నారు. 4 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇది బాగా జరిగిందా లేదా, నిజంగా అక్రమంగా చొరబడ్డోళ్ళని బయటికి పంపించారా, ఏం చేశారు, ఇదంతా ఒక చర్చ. అసలు ముస్లింలు కలపలేదన్నది ఒకటైతే, వీళ్ళనైనా 2014 తర్వాత వచ్చిన వాళ్ళు నాట్ యాక్సెప్టెడ్. 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన నాన్ ముస్లిం రిలీజియన్స్ ఒక 6 రిలీజియన్స్ ఇచ్చారు. హిందూ, సిక్, పార్సీ, జైను, క్రిస్టియను, ఒక 6 మతాలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. బట్ వాళ్ళు 2014 కూడా చాలా మంది వచ్చింటారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఇప్పటిదాకా జరగల. ఎన్నికల ముందు ప్రకటన చేశారు, భవిష్యత్తులో ఇంప్లిమెంటేషన్ జరుగుద్దా లేదా ఒక క్వశ్చన్ మార్క్. ఏంటి దీని ఉద్దేశం? డెఫినెట్లీ అమిత్ షా గారు మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, పార్లమెంట్ లో చెప్పారు, బయట కూడా చెప్పారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న చాలా ఉన్నారు. ఆ హిందూస్ కి డెఫినెట్ గా వాళ్ళకి డోంట్ హ్యావ్ ఆల్టర్నేట్ ల్యాండ్, ఆల్టర్నేట్ కంట్రీ లేదు. వాళ్ళకి భారతదేశంలో వాళ్ళకి ఉంది కాబట్టి వీఆర్ ప్రొవైడింగ్ ప్రయారిటీ టు దెమ్. మేము హిందూస్ కి, పర్టికులర్లీ హిందూస్ అయితే ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళ కోసం మేము ఈ యాక్ట్ తీసుకొని వచ్చాము, నాట్ టు ద ముస్లిమ్స్. ఎందుకంటే దట్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఇది ముస్లిమ్స్ కోసం కాదు, హిందూస్ కోసం. హిందూస్ ఆర్ బీ పర్సిక్యూటెడ్ ఇన్ పాకిస్తాన్, హిందూస్ ఆర్ వెళ్ళట్లేదు. సరే, ముస్లింస్ ఎందుకు పెట్టలేదు అనేది నా క్వశ్చన్ కాదు. 4 ఏళ్ళు ఇంప్లిమెంటేషన్ కోసం ఎందుకు పూనుకోలేదు? చట్టం ఫామ్ అయిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయడానికి 4 ఏళ్ళు ఎందుకు పెట్టాలి? ఒకటి రూల్స్ అయినా, సెకండ్ థింగ్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్స్. ఎందుకంటే దే వాంటెడ్ టు నౌ ప్రొజెక్ట్ ఇట్. ఎలక్షన్స్ ఏంటంటే మేము పెట్టిన ప్రామిసెస్ ఏదైతే చేశామో, రామ్ మందిర్ అయిపోయింది, ఇంకా వేరే ప్రామిసెస్ ఆర్టికల్ 371 అయిపోయింది, DCCA కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. డెఫినెట్లీ దే వాంట్ టు టేక్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. లేదు కాదు. ఇప్పుడు మీరు నేను రీసెంట్ గా ఒకసారి కలకత్తా వెళ్ళాను, లాక్కుంటే వెళ్ళాను. థౌసండ్స్ ఆఫ్ బంగ్లాదేశీస్ వచ్చారండి, అండ్ దే హ్యావ్ అదర్ కార్డ్స్, దే హ్యావ్ ఆల్ ద కార్డ్స్, దే హ్యావ్ రేషన్ కార్డ్, అండ్ దట్ ఈస్ సపోర్టెడ్ బై ద మమతా గవర్నమెంట్. టీఎంసీ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకు ఫర్ ఓట్ బ్యాక్ పాలిటిక్స్. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా చాలా మంది వచ్చారు, రోహింగ్యాస్ వచ్చారు, మన బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఒక కాలనీ ఉంది, బంగ్లాదేశ్ కాలనీసే ఉంది ఇక్కడ. వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చారు. విచ్ ఈస్ ఇల్లీగల్. నో కంట్రీ అలౌ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. భారత్ మనకు వేరే యూరోప్ కంట్రీస్ ఎందుకు గొడవ అవుతుంది? వై ముస్లిమ్స్ ఇమిగ్రేషన్ షుడ్ నాట్ బి అలౌడ్ అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది ఇప్పుడు ఫిన్లాండ్ లో కానీ, ఫ్రాన్స్ లో కానీ. గౌరీశంకర్ గారు, నా ప్రశ్న ముస్లింలు ఎందుకు అలౌ చేయలేదు అన్నది అది వేరే చర్చ అండి, దానిలో కూడా వెళ్ళట్లా. ఇప్పుడు హిందువులు లేదా క్రిస్టియన్స్, పార్సీలు, జైన్లు, సిక్కులు 2014 తర్వాత వచ్చుంటే వాళ్ళని బయటకు పంపించారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు నాకు తెలియదు. ముస్లిమ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? డిపోర్ట్ చేస్తారా? కొన్ని లక్షల మంది ఉంటే వాళ్ళకి శరణార్థి శిబిరాలు పెడతారా? ఇంప్లిమెంటేషన్ కి 4 ఏళ్ళు ఎందుకు టైం పట్టాలి? కంప్లీట్ చేసి కూడా చెప్పుకోవచ్చు కదా. లేదు, 1971 వార్లో వచ్చిన వాళ్ళు చాలా మంది బంగ్లాదేశ్ ఇక్కడ కూడా సెటిల్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది వెళ్ళారు కదా, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆల్సో స్టేట్ బ్యాక్ ఇన్ ఇండియా బికాస్ దే హావ్ బెటర్ ఫెసిలిటీస్ హియర్. ఇక్కడ మనకి లివింగ్ కండిషన్స్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా ఇప్పటికీ వస్తా ఉన్నారు. ఈవెన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికీ రావడం వస్తా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కానీ, రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ డెఫినెట్లీ వాంట్ టు క్యాష్ ఆన్ దిస్ పాలసీ. హిందూస్ కి సపోర్ట్ చేస్తున్నాము మేము, డెఫినెట్లీ హిందూస్ పర్సిక్యూటెడ్ హిందూస్ కి హెల్ప్ చేస్తున్నాము కాబట్టి ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దే వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ద ఎలక్షన్ పర్పస్. డెఫినెట్లీ ఉంటుంది.